బాలీవుడ్ ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూశారు. ఆయన వయసు దాదాపు 54 ఏళ్లు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముకుల్ దేవ్ ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో శ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, ఆయన స్నేహితులు ఈ విషయాన్ని మీడియాకి తెలియజేశారు. సింహాద్రి, సీతయ్య, అతడు, కృష్ణ వంటి చిత్రాల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ముకుల్ దేవ్ ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించడం మానేశారు. రాహుల్ దేవ్ సోదరుడే ముకుల్ దేవ్. రాహుల్ దేవ్ చాలా సినిమాల్లో విలన్ గా చాలా మందికి సుపరిచితం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాహుల్ దేవ్ కి మంచి గుర్తింపే ఉంది. ముకుల్ దేవ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కన్నా హిందీలో చాలా సినిమాలు నటించారు. ముకుల్ దేవ్ కటౌట్ కి హిందీ సినిమాలే బాగా సెట్ అవుతాయని దాదాపు తెలుగు సినిమాలకి బ్రేక్ ఇస్తూ హిందీ సినిమాల్లోనే ఎక్కువ నటించారు. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు, పంజాబీ, కన్నడ, ఒడియా ఇలా మల్టిపుల్ భాషల్లో నటించి అందరినీ అలరించారు. టాలీవుడ్ లో రవితేజ హీరోగా నటించిన కృష్ణ మూవీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. జయప్రకాష్, ముకుల్ దేవ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్, ముకుల్ దేవ్ ఎంఎస్ నారాయణ కాంబినేషన్స్ లో వచ్చే సీన్స్ అయితే అప్పట్లో థియేటర్లో చప్పట్లు మూత మూగిపోయేది. ఇన్నోసెంట్ వెళ్ళనగా ఆ సినిమాలో చాలా బాగా అలరించారు. ఆ తర్వాత మనీ మనీ, మోర్ మనీ, నిప్పు, బాయ్ చిత్రాలు నటించినా కూడా ముకుల్ దేవ్ కి అంత పేరు రాలేదు. మొదట్లో సీరియల్ నటించిన ముకుల్ దేవ్ ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా సినిమాల్లో ఎక్కువ కాలం నటించలేకపోయారు. చివరగా ఆయన సినిమాల్లో 2022లో నటించారు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు సినిమాల్లో కనిపించలేదు. దాదాపు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముకుల్ దేవ్ నిన్న రాత్రి చెన్నైలోని ఒక హాస్పిటల్లో మరణించారు. సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన బాలీవుడ్ మూవీ దస్తక్ తో వెడితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన కృష్ణ మూవీతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.